Hi viewers, VRX77. This is my YouTube channel. Please watch and subscribe. Press the bell icon to get more videos. నా కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. అక్కినేని అమల గారు పెట ఎక్కడున్నారండి? కళ్ళు మూసుకున్నారా? చూసేది కనిపించిందా? ఏం కనిపిస్తలేదు కదా. మన హిందువుల పండుగలు వస్తే సోకాళ్ళు సెక్యులర్వాదులు ఇంకా అంటారు కదా, ఒక ఆమె అంటుంది బాలీవుడ్లో ఉంటుంది, పటాకే మత్పోడో పటాకే మత్పోడో. అప్పుడే హిందూ పండుగలు అప్పుడే ఈ కాలుష్యము ఇట్లాంటివన్నీ గుర్తొస్తాయి. మరి ఈరోజు ఏం సచిన్రా? కళ్ళు మూసుకుర్రా. ఈ పేట మన ప్రెసిడెంట్ ఉంది కదా, ఏమే అక్కినేని అమల గారు, ఈరోజు ఏం గుర్తురాదు. రక్తము ఏరులో పారింది కదా. మన దగ్గర ఉన్నటువంటి కొద్దిమంది సెక్యులర్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు పంపించిన షిరుకుర్మా ఈ మాంసం ముక్కలు పంపిస్తారు కదా, తిన్నారేమో మరి కడుపునిండా తినేసి సప్పుడియాక నోరు మూసుకొని కూర్చురు. అదే హిందూ పండుగ వస్తే ఎప్పుడు మాట్లాడదామా, పండుగ మీద ఎప్పుడు బురద జల్లుదామా. హిందువులు అంటే తేలిక వచ్చారు కదా, ఎవరు మాట్లాడడానికి ఉంటారు కదా. ఇప్పుడు మతపరంగా అన్ని మతాల వారు పండుగలు చేసుకోవడం అనేది సమంజసమే, కానీ ఎస్పెషల్గా హిందువుల పండుగలు వచ్చినప్పుడే వీళ్ళందరూ నోరు లేస్తుంటే మరి ఈరోజు ఎందుకు లేవలేదు? ప్రపంచవ్యాప్తంగా లక్షల జీవాల గొంతు దిగి నెత్తురు ఏరులై పారింది. ఆఫ్రికా దేశాల్లో మొదలుకొని పశ్చిమాసియా, మిడిల్ ఆసియా, ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇండోనేషియా, ఇంకా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్ట్ ఉంటుంది. సౌదీ అరేబియా నుంచి ఇక్కడ చెప్పుకుంటూ పోతే అన్ని దేశాల్లో కూడా మరి ఈరోజు జీవకారుణ్యస్తులు మరి కళ్ళు మూసుకొని కూర్చున్నారా, కళ్ళలో గంతలు కట్టుకుని కూర్చున్నారా? హిందూ పండుగలు అప్పుడే వీళ్ళ నోరులు వేస్తాయి, ఇప్పుడు మాత్రం నోరులు అవ్వయి కదా, ఎందుకంటే హిందువులు తేలిక దొరికారు కదా. ఇప్పుడు జీవకారుణ్యము, పర్యావరణవేత్తలు వీళ్ళంతా ఎక్కడ పోయినరు? ప్రతి పండుగ కూడా ఎంతో కొద్ది మందికి జీవనోపాధి కల్పిస్తుంది, అది సమంజసమే, ఒప్పుకుంటారు దానికి. పండుగలు అనేది మనుషులకు, కామన్ పీపుల్కి ఒక మంచి ఫుడ్ దొరుకుతుంది, తర్వాత జీవనోపాధి కల్పిస్తుంది. అన్ని పండుగల యొక్క ముఖ్య ఉద్దేశం అదే. కానీ ఇంత హింసాత్మక పండుగలు మాత్రం మన హిందువులలో మాత్రం ఏ పండుగలు లేవు. ఏమున్నాయి చెప్పుర్రి? దసరాకి ఇంత ఏదో 1 కిలో మటన్ తెచ్చుకుంటాం, తింటాం, అయిపోయాయి. దీపావళికి అయితే లక్ష్మీ పూజలు చేసుకుంటాం, హోలీకి హోలీ ఆడతాం కదా. ఒక్కరోజు హోలీ ఆడినందుకు, ఒక్కరోజు దీపావళి పండుగ చేసినందుకు ప్రపంచం మొత్తం ఏదో ఇక పర్యావరణం అయిపోయి మొత్తము ప్రపంచం అంతా నాశనం అయిపోతున్నట్టు గోల పెడతారు. ఇక ఒక్కటే రోజు చేసుకున్న పండుగ. అదే న్యూ ఇయర్ రోజు ప్రపంచవ్యాప్తంగా బాణసంచ కలిస్తే మాత్రం ఎవరు ముందుకు రారు. ఈ సోకాళ్ళు చక్కెరవాదులు వీళ్ళంతా ఉంటారు కదా, ఇప్పుడు ప్రకాష్ రాజు, సాయి పల్లవి ఇట్లాంటి వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళందరూ. కమల్ హాసన్ పెద్ద హిందూ కదా, కమల్ హాసన్ పెద్దబొట్టు హిందూ కమల్ హాసన్, వీళ్ళందరూ మాత్రం ముందుకొచ్చి గుర్తుకొచ్చి మాట్లాడతారు. ఇప్పుడు మాత్రం మాట్లాడరు. నిజంగా చెప్పాలంటే ఏదైతే ఈరోజు పండగ చేసినటువంటి మన సోదరులు మనం అన్ని మతాలను మనం గౌరవిస్తాం కాబట్టి మనం ఎవరిని కూడా కించపరిచే విధంగా మనము మాట్లాడము, ఏది కూడా మనం చెప్పము. అదే హిందువుల యొక్క ఔన్నత్యం. అయితే వీళ్ళు చేసుకున్న పండగ ద్వారా ఎక్కడ కూడా లిఖితపూర్వక ఆధారం లేదు. లిఖితపూర్వక ఆవుని బలి ఇవ్వమని లిఖితపూర్వక ఆధారం, కేవలం గొర్రె ఇవ్వచ్చు అని చెప్పారు. కానీ ఆవుని మాత్రము లిఖితపూర్వకంగా ఆవు మాంసము, ఎద్దు మాంసము తినమని లిఖితపూర్వక ఆధారం లేదు. కాల్సి డిబేట్ పెడతాను, రండి మాట్లాడండి. ఆవుని కుర్బానీ లోపల ఇవ్వమని లేదు, ఒక మేక ఒక గొర్రె అని చెప్పినట్టు విషయం తెలుసు. అంటే పెద్దలు ఎవరు ఇట్లా డౌట్ వచ్చినట్టు చెప్పిండ్రు. ఇది ఎక్కడ జరిగిందంటే మన బ్రిటిష్ వాళ్ళు మన ఇండియాని పరిపాలన చేసేటప్పుడు ఈ కబేలాలు పెట్టిరు కదా. బ్రిటిష్ వాడు గొడ్డు మాంసం తింటాడు కదా. మన దగ్గర ఉన్నటువంటి మన ఇక్కడ ఉన్నటువంటి కొన్ని కులాల వారు కూడా ఈ గొడ్డు మాంసాన్ని తినేవారు కాదు. ఎప్పుడైతే బ్రిటిష్ వారు మన పరిపాలన చేయడానికి వచ్చినప్పుడు ఇప్పుడైతే ఈ యొక్క ఇతర ఎడారి మతాల వారి మధ్య పరిపాలనకు వచ్చినప్పుడు అప్పటి నుంచి ఇది స్టార్ట్ అయిపోయింది. అంటే హిందువులు పవిత్రంగా పూజించేటువంటి గోమాతను హిందువులకు వ్యతిరేకంగా కోసుకొని తినడం అనేది స్టార్ట్ అయింది. ముఖ్యంగా ఈ కబేలాల పట్ల మన బ్రిటిష్ వారు ఉన్నప్పుడు వాళ్ళు గొడ్డు మాంసాన్ని విరిగా వాడేవాళ్ళు. ఆ గొడ్డు మాంసంలో కూడా పనిచేయడానికి హిందువులు నిరాకరించారు కాబట్టే ఈ ముస్లింలను పెట్టుకున్నారు ఈ కబేలాలో పనిచేయడానికి. యాక్చువల్గా వాస్తవమైనటువంటి విషయం ఇది. మన ఇండియాలో కూడా ఇంత పెద్ద ఎత్తున గోమాతల్ని ఆహారంగా సేవించడం అనేది లేకుండే. ఒకప్పుడు మనం హిందువులమంతా హైందవ ధర్మమే ఉండే, అందరము హైందవులమంతా గోమాతని పూజించేవాళ్ళం. అయితే ఎప్పుడైతే మన ఈ బ్రిటిష్ వాళ్ళు వచ్చి వాళ్ళ కబేలాలు, అంటే వాళ్ళ అవసరాల కోసం ఈ కబేలాలు స్థాపించినప్పుడు అందులో హిందువులు పనిచేయలేదు. ఎందుకంటే మన హిందువులు గోవును వధించారు కాబట్టి పనిచేయదు. దానికి ప్రత్యేకంగా వాళ్ళు ఏం చేశారు, ఈ యొక్క ముస్లిమ్స్ని అందులో కూడా ఉద్యోగాలుగా పెట్టుకున్నారు. తద్వారా అప్పటి నుంచి స్టార్ట్ అయింది. దీనికి ముఖ్య కారణము ముస్లిమ్స్ కూడా గారు, వారి మత గ్రంథంలో కూడా లేదు, బ్రిటిష్ వాళ్ళే చేసింది ఇది. ఇక అట్లా చేసుకుంటూ ముస్లిమ్స్ కూడా ఈ ఆవుని చంపేది అలవాటైంది.
గట్ల జరిగింది తప్పితే కానీ మా మత గ్రంథంలో కూడా ఎక్కడా రాసి లేదు ఆవుని కుర్బానీ ఇవ్వమని లేదు, ఒక మేకను ఒక గొర్రెనో ఇవ్వమని ఉంది తప్పితే కానీ ఈ ఆవుని ఇవ్వమని లేదు. జరిగిన విషయం ఇదనమాట. ఇక అదే కంటిన్యూషన్ తెచ్చుకుంటే హిందువులకు వ్యతిరేకంగా ఇట్లాంటి మాటలు ఉన్నప్పుడు వీళ్ళు ఆవులను బలి ఇచ్చి హిందువులకు వ్యతిరేకంగా తినడం ప్రారంభించారు. అంటే అది బ్రిటిష్ వాళ్ళు నేర్పేటువంటిది, మన ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళు కూడా చేసిన పని కాదు. హిందువులు ఎప్పుడైతే ఈ పనికి నిరాకరించారో కబీలాలో కూడా పని చేయడం, అప్పుడు ముస్లిమ్స్ను ప్రత్యేకంగా పెట్టుకుని అక్కడి నుంచి స్టార్ట్ అయింది యాక్చువల్ విషయం ఇది. కానీ ఈరోజు ఈ పండగ జరిగింది, లక్షల జీవాలు తెగినాయి, వాటి యొక్క రక్తము ఏరులై పారింది. కానీ ఇప్పుడు మాత్రం ఎవరి నోరు లేవై, ఎవరు కూడా ఈ విషయం పైన మాట్లాడరు కదా. సరే, వాళ్ళు పండగ చేస్తున్నారు, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, దానికి మనం అలా ఎలాంటి ఆక్షేపణ మనం చేయట్లేదు. అంటే ఎట్లా అంటే మన పండుగలకు కూడా ఎవరు ఆక్షేపణ చేయదు. హిందూ సమాజంలో ఉన్నటువంటి పండుగలు కూడా మన హిందూ ధర్మంలో ఉన్నటువంటి పేదవారి కోసము కనీసం వాళ్ళలో ఒక పండుగ రోజన్నా కొంచెం మంచి ఆహారం తీసుకుంటారని చెప్పేసేటువంటి ఉద్దేశంతో, అదేవిధంగా క్రతులు చేస్తున్న ఉద్దేశంతో ఉన్నటువంటి పండుగలు. మన పండుగల మీద కూడా ఎవరు కూడా ఇలాంటి ఆక్షేపణ చేయొద్దు. ఇప్పుడైతే ఈరోజు చేసిండ్రో ఈరోజు ఎవరు చేయలేదో అట్నే ఉండాలి. వాళ్ళకు ధర్మం మనకు ధర్మం ఉండొద్దు.